వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అమెరికా న్యాయస్థానంలో మరొకసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరి ఆయన ప్రతిపాదించిన దిగుమతి సుంకాల చట్టబద్ధం కావని అమెరికా ఫెడరల్ ట్రేడ్ కోర్టు స్పష్టం చేయటమే ఇప్పుడు రాజకీయ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ట్రంప్ ఇంతకు ముందు కూడా ఈ సుంకాల విషయంలో అనేక రకాల కోర్టులను ఆశ్రయించినప్పటికీ సేమ్ ఇప్పుడు అమెరికా ఫెడరల్ కోర్టు కూడా అదే తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా విదేశీ వస్తువులపై అదనపు టారిఫ్లు విధించే విషయంలో అధ్యక్షుడి అధికారాలకు కూడా పరిమితులుంటాయని కోర్టు తేల్చి చెప్పటమే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ట్రంప్ ప్రభుత్వం 1970s నాటి వాణిజ్య చట్టాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై అదనంగా ఇప్పుడు విధించిన దానిపైనే మరొక 10% సుంకాలు విధించాలని డిసైడ్ అయింది. అయితే ఇంతకుముందు టారిఫ్లు విధించిన విషయంలో ఇండియాకైతే 50% పెంచింది. మరి దాని తర్వాత ఇప్పుడు అదనంగా మరొక 10% సుంకాలు విధించడానికి కూడా నిర్ణయించుకుంది. అయితే ఇండియాతో పాటు అనేక రకాల కంపెనీలు, అనేక రకాల దేశాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మరి అమెరికా పరిశ్రమలు రక్షించడమే మా టార్గెట్ అంటూ ట్రంప్ వర్గం వాదిస్తోంది. విదేశీ వస్తువుల దిగుమతులు పెరగటం వల్ల దేశీయ తయారీ రంగం నష్టపోతోంది. అమెరికన్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ట్రంప్ తరచూ ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఉన్న టారిఫ్లపైనే ఆ దిగుమతులపై అదనపు పన్నులు విధించే చర్యలకు మళ్లీ శ్రీకారం చుట్టారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికాలోని 24 రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా డెమోక్రట్ పార్టీ పాలనలో ఉన్న న్యూయార్క్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. అసలు ఇప్పటికే టారిఫ్లతో చస్తుంటే మళ్ళీ అడిషనల్ టారిఫ్లు ఎందుకు అని వాదిస్తున్నాయి. మరి ఈ టారిఫ్ల వల్ల సాధారణ అమెరికన్ ప్రజలపైనే ఆర్థిక భారం పెరుగుతోంది. ఇది ఖచ్చితంగా దేశాన్ని కాపాడే విషయం అయితే కాదు అంటున్నాయి. నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రిక్ ఉత్పత్తుల వరకు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని అటార్నీ జనరల్స్ కూడా వాదించారు. మరి విదేశీ వస్తువులపై అధిక సుంకాలు విధించడం వల్ల చివరికి నష్టపోయేది వినియోగదారులే అని కూడా పేర్కొన్నారు వాళ్ళు. మరి ఈ కేసును విచారించిన అమెరికా ఫెడరల్ కోర్టు ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2:1 మెజార్టీతో తీర్పిచ్చింది. అంటే 1970ల నాటి వాణిజ్య చట్టం ప్రకారం టారిఫ్లు విధించాలంటే దేశ ఆర్థిక భద్రతకు లేదా ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఉండాలే తప్ప మిగతా వాటిపైన మనం ఎట్లా పడితే అట్లా టారిఫ్లు వేయలేమని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి అమెరికాలో చూస్తే అటువంటి అత్యవసర పరిస్థితులే లేవని కూడా కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఒక అధ్యక్ష నిర్ణయంతోనే దేశవ్యాప్తంగా అదనపు సుంకాలు విధించడం చట్ట పరిధిని మించిపోయిన చర్య అని కూడా వ్యాఖ్యానించింది. మరి కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఇలాంటి కీలక ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? తీసుకునే ఇంపార్టెన్స్ కూడా లేదని కోర్టు స్పష్టం చేయటమే ఇప్పుడు అమెరికా రాజ్యాంగ పరిరక్షణలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్కున్న ట్రేడ్ పవర్సెస్పై కోర్టు స్పష్టమైన గీత గీసిందని కూడా న్యాయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఫిబ్రవరిలోనే అమల్లోకి తీసుకొచ్చిన 10% గ్లోబల్ టారిఫ్లు చెల్లవని కూడా కోర్టు తేల్చి చెప్పేసింది. మరి వీటితో పాటు ఇప్పటికే వసూలు చేసిన సుంకాలకు సంబంధిత వ్యాపార సంస్థలకు మీరు తిరిగి ఇవ్వాల్సిందే, తిరిగి చెల్లించండి అని కూడా ఆదేశించింది. మరి తీర్పు ఇప్పుడు ట్రంప్కి గట్టి సవాలే చెప్పచ్చు. మరి అమెరికా వాణిజ్య విధానాలపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా చైనా, యూరప్, మెక్సికో వంటి దేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు అంటున్నారు. మరోవైపు ఈ తీర్పును ట్రంప్ అనుచరులు రాజకీయ కోణంలో చూపిస్తున్నారు. డెమోక్రటిక్ వర్గాలు మాత్రమే ఇది రాజ్యాంగ వ్యవస్థ విజయం అని పేర్కొంటున్నారు. మరి ఈ తీర్పులో ట్రంప్ భవిష్యత్తు వాణిజ్య వ్యూహాలకి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్షుడి అధికారాల వినియోగంపై మరింత న్యాయపరమైన పరిశీలన పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి ఈ నిర్ణయంపై ట్రంప్ బృందం అపీల్కి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మరి ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారు? నిజంగానే ట్రంప్ బృందం అపీల్కి వెళ్లే అవకాశం ఉందా? మరి అక్కడ ఏమన్నా ట్రంప్ నెగ్గుతారా అనేది చూడాల్సిందే. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.